సార్ బీజేపీ బుల్డోజర్, పార్టీలు పటాపట. అంతే కదండి, పార్టీలని పేకమేటలాగా పట్ట పడిపోతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ 60 మంది సభ్యులు వెళ్ళిపోయారు. శివసేన ఉద్ధవ్ ఠాక్రే ఆ పార్టీకి ఉన్నదే 9 మంది, ఆ వర్గాన్ని 9 మంది ఎంపీలు ఉంటే వీళ్ళలో 6 మంది వెళ్ళిపోయారు. ఇంకా ఆప్ అనే దాంతో రాఘవ్ చెద్దా అనే వాడిని తీసుకోవడంతో రాజ్యసభ పక్షం మొత్తం వెళ్ళి దాంట్లో లీనమైపోయింది. ఇవి 3 పార్టీలు. వీటికి ఇప్పుడు ఉనికి. ఇంకా నితీష్ కుమార్ ఉన్నాడు బీహార్లో ముఖ్యమంత్రి. నితీష్ కుమార్ చక్రం తిప్పుతాడు అది ఇది అంటే ఆయన ముఖ్యమంత్రి పదవి కాస్త 3 నెలల్లో అక్కడి నుంచి తీసి పక్కన పెట్టారు. ఆయన మిత్రపక్షం, వీళ్ళేమో కనీసం ప్రత్యర్థి పక్షాలు. కాంగ్రెస్ పార్టీలో శశి థరూర్ లాంటి వాడు కేరళ ఎన్నికల కోసం 4 రోజులు సైలెంట్గా ఉండి నిన్నటి నుంచి మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎక్కడికి దారితీస్తుంది, ఏం చేస్తారో తెలీదు. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా తృణమూలు, శివసేన, ఆప్ వీటిని అంతకుముందు మనం 2019లో తెలుగుదేశం రాజ్యసభ పక్షం కూడా అవటం అంటే బీజేపీ అన్నది బుల్డోజర్. యోగి ఆదిత్యనాథే కదా, కేవలం భవనాలను కాదు పార్టీలను కూడా బుల్డోజ్ చేసి పడేస్తుంది బీజేపీ. దానికోసం రకరకాల శక్తులు, విపరీతమైన వనరులు దానికోసం ఉపయోగిస్తున్నారు. రాజకీయ పార్టీలను ఈ విధంగా వాటి ఉనికినే లేకుండా చేయటం అన్నది నిజంగా ప్రజాస్వామ్యానికి చాలా నష్టదాయకం. రేపు ఏం జరుగుతుంది ఇలా అయితే? ప్రజలు ఒక పార్టీని, ఒక గుర్తును నమ్మి ఒకరికి ఓటేస్తారు. వాళ్ళు ఆ తర్వాత పూర్తిగా మార్చేస్తే ఏం జరుగుతుంది? కాబట్టి ఇప్పుడు అదే మీనాక్షి నటరాజన్ ఒక మాట అన్నారు. మొదట ఓట్ చోరీ అన్నాం, తర్వాత నాది సీట్ చోరీ, ఇప్పుడు పార్టీ చోరీ అయిపోయింది. ఇప్పుడు పార్టీలే సరే చోరీ అయ్యే పార్టీలది కూడా బాధ్యతే కదా వీళ్ళని అనటంతో పాటు. సో పార్టీ వ్యవస్థల పునాదులు పెగిలిపోతున్నాయి. దీనికి ఒక ముఖ్యమైన కారణం కార్పొరేట్ శక్తులు, ధనపు రాసులు వీటి వెనక ఉండడం వల్ల ఉన్న ఫలానా వీళ్ళందరినీ వాళ్ళు ఎటు ఉండమంటే ఇటు కూర్చోమంటే ఇటు కూర్చుంటున్నారు, అటు కూర్చోమంటే అటు కూర్చుంటున్నారు. మీకు పశ్చిమ దేశాల్లో వర్మ చాలా హైయెస్ట్ డెమోక్రసీ అంటాం కదా, అక్కడ ఫిరాయింపు చట్టాలు ఏమి ఉండవు. అమెరికాలో ఉండదు, బ్రిటన్లో ఉండదు, ఫ్రాన్స్లో ఉండదు. 2 కారణాల వల్ల ఉండదు. అభ్యర్థులు స్థానికంగా కింద నుంచి వనరులు, ఓటింగ్, ప్రైమరీలు వీటి నుంచి అభ్యర్థులు ఎన్నికై వస్తారు. కాబట్టి అక్కడ వాళ్ళకి బలం చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు లాబింగ్తో ఇటైనా ఓటేస్తారు, అటైనా ఓటేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు ట్రంప్ ఒక బిల్లు తెచ్చాడు అనుకోండి, డెమోక్రాట్స్ కూడా ఓటేయచ్చు, లేకపోతే రిపబ్లికన్స్ కూడా వ్యతిరేకించవచ్చు. ఈ పరిస్థితి మన దేశంలో కొత్తగా ప్రజాస్వామ్యం ఇదని చెప్పి. కానీ ఇప్పుడు బీజేపీ హయాంలో చాలా ఈసారి ఇంత దారుణంగా ఉంది. ఇది తొందరలోనే 3/2 వంతులు మెజారిటీ తెచ్చుకొని మొత్తం వ్యవస్థలను తలకిందులు చేసే పరిస్థితి వైపు ఇది నడుస్తుంది. ప్రాంతీయ పార్టీలు ముఖ్యంగా మేల్కొనకపోతే, ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే ఒక మాట అన్నాడు, మోదీ గారు ముచ్చట పడుతున్నాడు, ఒకటే పార్టీ ఉండాలి, ఏకపార్టీ విధానం రావాలి దేశంలోనే ఆయన ముచ్చట పడుతున్నాడు. ఒకప్పుడు ఇందిరాగాంధీ లేదా కాంగ్రెస్ పార్టీ కూడా అలాగే భావించాయి. అప్పుడు కాంగ్రెస్ ఇతర పార్టీలు అవి కలిసి పనిచేయడం. ఇప్పుడు బీజేపీ ఇతర పార్టీలకు కూడా అదే సమస్య. కానీ 2 ప్రశ్నలు వచ్చాయి అన్నమాట. ఒక వ్యాఖ్యాత రాసిందేమంటే, ఈ పార్టీలను దెబ్బతీస్తుంది బాగానే ఉంది, కానీ ఈ పార్టీలు ఉండటానికి కావాల్సినంత చేవ కానీ బాధ్యత కానీ ప్రదర్శిస్తున్నాయా? డూ దే డిజర్వ్ దేర్ ఎగ్జిస్టెన్స్ అని ఒక ప్రశ్న వేశారు. 2వ ప్రశ్న రాహుల్ గాంధీ నిన్న ఇండియా సమావేశంలో మాట్లాడుతూ ఏమీ లేదు, ఈ వ్యవస్థలన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, ఇవి అయితే అయిపోయాయి, మాకేం పర్లేదు, ఏమీ లేకపోయినా మేము ఉంటామన్నారంట. మీరు అంటున్నారు బాగానే ఉంది, కానీ మీరు నిజంగా అంత చాకచక్యంగా ఉన్నారు అనే ప్రశ్న ఆయనకు కూడా వేశారు. ప్రభు చావ్లా ప్రసిద్ధ జర్నలిస్ట్ ఆయన ఒక మాట అన్నాడు, ప్రాంతీయ పార్టీల మనుగడ వ్యక్తుల మీద ఆధారపడి ఉండింది. తండ్రులు కష్టపడి పార్టీలు వేశారు, కానీ పిల్లలేమో వాళ్ళు విదేశాల నుంచి వచ్చి వారసత్వం తీసుకున్నారు, కానీ అదే స్థాయిలో ప్రజలతో కనెక్ట్ అయ్యారా లేదా కాకపోవడం అన్నది అది దెబ్బతినడానికి ఒక కారణం అవుతుంది అని ఆయన ఒక మాట చెప్పాడు. సో ఈ బుల్డోజింగ్ ఇలా సాగుతోంది.